ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అన్ని మోడల్స్ కవర్ చేద్దాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సార్ ఈ చక్రవడ్డీలో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారంటే డెఫినెట్గా నాకు తెలిసి ఇది ఒక 12 నుంచి 15 గంటల సెషన్, 12 నుంచి 15 గంటలు పడుతుంది. సార్ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయంటే మినిమం 150 నుంచి 200 వరకు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది చాలామంది అన్నీ ఒకటేసారి కవర్ చేస్తే మీకు ఏ ఇబ్బంది కూడా రాదు. ఈ నోట్స్ ఒకటి చూసుకుంటే చాలు. 150 నుంచి 200 సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, క్యాట్ లెవెల్ వరకు తీసుకెళ్తాను సార్. మనకు అనుకున్న దానికంటే కొంచెం ఒక్క లెవెల్ వరకు తీసుకెళ్తాను. బేసిక్స్ నుంచి క్యాట్ లెవెల్ వరకు వీ విల్ గెట్ ఇన్ టు ఇట్. బేసిక్స్ టు క్యాట్ లెవెల్. సార్ దీని స్ట్రక్చర్ ఏంటి సార్? ఇది స్ట్రక్చర్. అన్ని క్లాసులలో ఇదే స్ట్రక్చర్. మీరు ఏ టాపిక్ తీసుకున్నా దీన్ని థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అంటాము. అన్నీ కూడా ఈ స్ట్రక్చర్లోనే ఉంటుంది. డెఫినేషన్ ఫస్ట్ డిస్కస్ చేస్తాం, కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం, దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అన్నీ కూడా ఈ 5 స్ట్రక్చర్లోనే ఉంటుంది. డెఫినేషన్, బేసిక్ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్. సో ఈ చక్రవడ్డీ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ అప్లికేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ యొక్క అప్లికేషన్. 5 నిమిషాలు పర్సంటేజెస్ యొక్క ఇంపార్టెంట్ కీ పాయింట్స్ డిస్కస్ చేసి కాన్సెప్ట్లోకి వెళ్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజెస్ కనుక మీకు స్ట్రాంగ్ ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఒక 5 నిమిషాలు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసి రాసుకోండి సార్. ఇంపార్టెంట్ కీ పాయింట్స్. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంత ఈజీనా సార్ అని చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇదే స్ట్రక్చర్లో క్లాస్ వినండి. సో పర్సంటేజ్ 5 నిమిషాలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసి ఈ టాపిక్లోకి వెళ్తాను. పర్సంటేజెస్. ఏ పర్సంటేజ్ ఈజ్ ఏ బై 100. ఏ పర్సంటేజ్ ఈజ్ ఏ బై 100. మొత్తం నా ముందు ఉన్నవి 100 పార్ట్స్. నాకు కావలసినవి ఏ పార్ట్స్. నా ముందు ఉన్నవి 100 పార్ట్స్. నాకు కావలసింది ఏ పార్ట్స్. ఏ పర్సంటేజ్ అంటే ఏ బై 100. ఏ పర్సంటేజ్ అంటే ఏ బై 100. మొత్తము నా ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం ఉన్న మార్కులు 100 మార్కులు. నాకు వచ్చిన మార్కులన్నీ 25 మార్కులు. రైట్. బేస్ వాల్యూ గనక 100 ఉంటే, బేస్ గనక ప్రతిదాన్ని 100 తోటి కంపేర్ చేసి నేను మాట్లాడితే దాన్ని నేను ఏమన్నాను? పర్సంటేజ్ అని అన్నాను. ప్రతి దాంట్లో రైట్ మార్కులు 100, నా దగ్గర ఉన్న డబ్బులు 100, స్టూడెంట్స్ క్లాస్లో ఉన్న వాళ్ళు 100 మంది, 100ని అనుకుంటే చేసే ప్రతి ప్రాబ్లమ్ని పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నాను. పర్సంటేజ్ అంటే ఏ పార్ట్స్ అవుట్ ఆఫ్ 100 పార్ట్స్. నాకు కావాల్సింది ఏ పార్ట్స్ మొత్తము ఉన్నవి. రైట్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే నాకు కావాల్సింది నీడెడ్, నా దగ్గర ఉన్నవి టోటల్. నాకు కావాల్సింది ఏ పార్ట్స్, ఉన్నది 100 పార్ట్స్. ఇది పర్సంటేజెస్. ఇది పర్సంటేజ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్, ఈ రెండిటి మధ్య తేడా మీకు తెలియాలి. పర్సంటేజ్ ఇంక్రీస్ ఆర్ పర్సంటేజ్ డిక్రీస్. పర్సంటేజ్ ఇంక్రీస్ ఆర్ పర్సంటేజ్ డిక్రీస్.
పర్సంటేజ్ ఒకటి, పర్సంటేజ్ పెరిగింది, పర్సంటేజ్ తగ్గింది. దీని మీనింగ్ ఏంటంటే ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్, ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్, ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే 100 మీద ఏ పెరిగింది, 100 మీద ఏ పెరిగింది. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే రైట్ ఇక్కడ చూడండి సార్, పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే న్యూమరేటర్లో ఎంత పెరిగింది బై ఇనీషియల్ వాల్యూ, చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ. పర్సంటేజ్ పెరగడము లేకుంటే పర్సంటేజ్ తగ్గడము, పర్సంటేజ్ పెరగడము లేకుంటే పర్సంటేజ్ తగ్గడము అని అంటే డినామినేటర్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ. ఇదే స్ట్రక్చర్లో రాసుకోండి సార్, డినామినేటర్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ. ఫ్రాక్షన్లో పై భాగము న్యూమరేటర్ ఎప్పుడూ కూడా పెరుగుతనేమో పాజిటివ్, తగ్గుతనేమో నెగటివ్. న్యూమరేటర్ ఏమో చేంజ్. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్. పర్సంటేజ్ అంటే నాకు కావాల్సిందెంత, మొత్తం ఉన్నదెంత, అది పర్సంటేజ్ డెఫినేషన్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. పర్సెంట్ అంటే 100 మీద పెరిగింది. పర్సెంట్ నేను అదే ప్రతి ఒక్కటి 100తో కంపేర్ చేస్తే దాన్ని పర్సెంట్ అని అన్నాను. ప్రతి ఒక్కటి దీంట్లో 100 అయితే ఎంత అవుతుంది రైట్? ప్రతి ఒక్కటి 100తో కంపేర్ చేస్తే అది పర్సెంట్. ఇంక్రీజ్ అంటే పెరగడము. 100 మీద ఎంత పెరిగింది, 100 మీద ఏ పెరిగింది లేకుంటే 100 మీద ఏ తగ్గింది. ఏ పర్సంటేజ్ డిక్రీజ్ ఈజ్ ఏ బై 100 డిక్రీజ్. 100 మీద ఏ పెరిగింది, 100 మీద ఏ తగ్గింది, 100 మీద ఏ పెరిగింది, 100 మీద ఏ తగ్గింది. పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా నేను పర్సంటేజ్ ఫౌండేషన్ క్లాస్లో చెప్పాను. పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా, మార్కప్ పర్సంటేజ్ అన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం అన్నా అన్నీ కూడా సేమ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా, మార్కప్ పర్సంటేజ్ అన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అన్నా సేమ్. నేను ఒక వస్తువుని 10 రూపాయల కొన్నాను, 2 పెంచాను, సో ఎంతకు అమ్మాను? 12. ప్రాఫిట్ అన్నా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా సేమ్. మార్కప్ పర్సంటేజ్ నేను ఆ వస్తువుకి 10 రూపాయలు కొన్నాను, అమ్మలేదు, ఆ వస్తువు మీద సీల్ లేదు, సీల్ తీసేసి కొత్త సీల్ పెట్టాను 12, 10 కాస్త పెంచాను, మార్కప్ పర్సంటేజ్. 10 కాస్త పెంచాను, మార్కప్ పర్సంటేజ్. ఒక ఫ్రెండ్ గాడికి నేను 100 రూపాయలు అప్పిచ్చాను. నా డబ్బులు వాడు యూజ్ చేసుకుంటున్నాడు. వాడు ఒక నెల తర్వాత నాకు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. 100 మీద 20 ఎక్స్ట్రా ఇచ్చాడు, 100 మీద ఎక్స్ట్రా ఇచ్చాడు, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100 మీద 20 ఎక్స్ట్రా ఇచ్చాడు, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు ఫండా అర్థమవుతే అటు ఇటుగా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. ప్రాఫిట్, ఓ వస్తువుని కొన్నాను, కొంత పెంచాను, పర్సంటేజ్ ఇంక్రీజ్. ఒక వస్తువు కొన్నాను, దానిపైన లేబుల్ లేదు, నా కొత్త లేబుల్ పెట్టాను, మళ్ళీ పెంచాను, మార్కప్ పర్సంటేజ్. నేను ఒక అతనికి 100 రూపాయలు తీసుకున్నాను, వాడి డబ్బులు నేను యూజ్ చేసుకున్నందుకు వాడికి ఎక్స్ట్రా ఇస్తున్నాను, 100 మీద ఎక్స్ట్రా ఇస్తున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏవైతే నేను కాన్సెప్ట్లు ఇక్కడ యూజ్ చేస్తున్నాయో ఆటోమేటికల్గా ఈ మూడిటికి అది వర్తిస్తుంది. ఐడియా అర్థమైంది కదా సార్? ఆటోమేటికల్గా ఈ మూడిటికి వర్తిస్తుంది. అలానే పర్సంటేజ్ డిక్రీజ్, పర్సంటేజ్ తగ్గడం అన్నా, లాస్ పర్సంటేజ్ అన్నా, డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నా, డిప్రిషియేషన్ పర్సంటేజ్ అన్నా. డిప్రిషియేషన్ అంటే తగ్గింది జనాభా, సపోజ్గా ఏదో ఒక వ్యాధి వచ్చో లేకుంటే ఏదో ఒకటై జనాభా తగ్గింది, డిప్రిషియేషన్.
జనాభా తగ్గింది. డిప్రిషియేషన్ పర్సంటేజ్ అన్న సమానము. పర్సంటేజ్ ఇంక్రీజ్ 100 మీద ఎంత పెరిగింది, పర్సంటేజ్ డిక్రీజ్ 100 మీద ఎంత తగ్గింది, 100 మీద ఎంత తగ్గింది. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లాస్, నేను వస్తువుని 10 రూపాయలకు కొన్నాను, అది నేను యూజ్ చేసుకోలేదు, OLXలో దానికంటే తక్కువకు అమ్ముతున్నాను, లాస్ పర్సంటేజ్. నేను కిరాణా షాప్ నడుపుతున్నాను, 20 రూపాయలకు ఒక వస్తువు పెట్టుకున్నాను, నా బామ్మర్ది వచ్చాడు, వాడు నా బామ్మర్ది కాబట్టి ఫ్రీ కూడా ఇవ్వలేను, 20 కూడా ఇవ్వలేను, 15 రూపాయలకు అమ్మాను, అది డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్. నేను ఒకడి దగ్గర అప్పు తీసుకున్నాను, అప్పు నేను టైంకి ఇవ్వలేకపోయాను, 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఆడి దగ్గర నేను 1,00,000 అప్పు తీసుకున్నాను, ఆడికి ఇస్తా అని చెప్పి దాన్ని డ్రాగ్ చేస్తున్నాను. 4 సంవత్సరాల తర్వాత వాడు కలిసి, నువ్వు నాకు ఎట్లయినా 1,00,000 ఇవ్వవు, ఎంతో కొంత ఇయ్యరా బాబు, నీతో తలకాయ నొప్పి ఉన్నది అన్నాడు. నువ్వు వాడికి 70,000 ఇచ్చావు, తీసుకున్నదేమో 1,00,000. సంవత్సరాలు గడిచిపోయింది, ఎంతో కోస్త వస్తే చాలు అనుకున్నావు, ఆడికి 70,000 ఇచ్చావు, దాన్ని డిప్రిషియేషన్ అన్నాను. నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్లు యూజ్ చేస్తున్నానో అదే కాన్సెప్ట్లు ఈ 3 మీద కూడా యూజ్ చేస్తాను. దీన్నే థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అన్నాను. ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నానో అదే కాన్సెప్ట్ ఈ 3 మీద యూజ్ చేస్తాను, 3 మీద యూజ్ చేస్తాను. ఇక్కడ మనం క్లాసులో ఏం నేర్చుకున్నాం సార్? పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఏంటి, 100 మీద ఎంత పెరిగింది, 100 మీద ఎంత తగ్గింది. రైట్, నాకు కావాల్సింది ఎంత, మొత్తం ఉన్నది ఎంత, కావాల్సింది బై మొత్తము, అదేమో పర్సంటేజ్. ఉన్న మొత్తం మీద ఎంత పెరిగింది, ఎంత తగ్గింది. ఈ స్లైడ్ అందరికీ అర్థమైందా సార్? నేను ఏదైతే స్ట్రక్చర్లో చెప్తున్నానో అదే స్ట్రక్చర్లో మీరు రాసుకోండి. క్లాస్ తర్వాత మీకు అర్థమవుతుంది సిఐ ఎంత నీట్గా సార్ చెప్పాడని. ఇది అర్థమైంది కదా సార్? సెకండ్, నేను క్లాసులో నేను ఎందుకు మిమ్మల్ని పర్సంటేజ్ 1, 2, 3, 4 చూడమన్నానంటే దాంట్లో పర్సంటేజ్ కొన్ని ఇంపార్టెంట్ పర్సంటేజెస్ ఉన్నాయి, అది ఇప్పుడు నేను యూజ్ చేస్తాను కాబట్టి. పర్సంటేజ్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ చూడండి సార్. ఏ పర్సంటేజ్ అంటే A/100 ఇంపార్టెంట్ రాస్తున్నాను. రైట్, 1/2 అంటే 50%. 1/2 ఎందుకు వచ్చింది సార్ 50? 2 పార్ట్స్లో నాకు కావాల్సింది ఒక పార్ట్, 100లో అయితే నాకు కావాల్సింది 50 పార్ట్స్. 1/3 ఇంటూ 100 ఈజ్ 33.33. 1/3 ఇంటూ 100 ఈజ్ 33.33. 2/3 2 times 33 66.66. 60. ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఒక నిమిషం దీని మీద రివైజ్ చేద్దాం. 1/4 ఈజ్ 25%. 4 మీద 1, 100 మీద ఎంత? 25%. 3/4 3 times 25 which is 75%. 3 times 25 75%. 1/5 it is 20%. 2/5 2 times 20 is 40%. 1/5 అంటే 20%. 2/5 అంటే 40%. 3/5 it is 3 times 1/5 3 times 20 అంటే 60%. 4/5 4 times 20 80%. 1/6 ఏమో 16.67%. 2/6 అంటే 1/3. 3/6 అంటే 1/2. 4/6 అవుతే 2/3. 5/6 అవుతే 1 minus 1/6. 1 ఏమో 100%. 1/6 ఏమో 16.67. ఆన్సర్ ఎంత అవుతుంది? 83.33%. 83.33%. 1/2 ఏమో 50%. ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా చేయాలనుకుంటే ఇంటూ 100% వేస్తే చాలు. అలా కూడా చేయాల్సిన అవసరం లేదు. 3కి 1 అవుతే రైట్ 100కి ఎంత? 33.33. 1/2 1/3
1/4, 1/5. నేను మీకు దశాంశాల్లో ఒక పాయింట్ చెప్పాను సార్. ఆ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. రైట్, ఏమని అన్నానంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. డినామినేటర్ ఎప్పుడైనా పవర్ ఆఫ్ 2 వచ్చినా, పవర్ ఆఫ్ 5 వచ్చినా, 2 and 5 వచ్చినా మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. ఎగ్జాక్ట్ వాల్యూస్ అంటే ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్స్. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్. ఇవన్నీ ఎగ్జాక్ట్ వాల్యూ. అదే డినామినేటర్ అదర్ దాన్ పవర్ ఆఫ్ 2, 5 వచ్చిందనుకోండి, అదర్ దాన్ పవర్ ఆఫ్ 2, 5 వచ్చిందనుకోండి, ఏమొస్తుంది? రికరింగ్ డెసిమల్ వస్తుంది. అంటే అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. నేను దశాంశాలు అండ్ భిన్నాల్లో ఈ పాయింట్ చెప్పాను. డినామినేటర్ ఎప్పుడైతే పవర్ ఆఫ్ 2 కానీ పవర్ ఆఫ్ 5 కానీ 2 and 5 కానీ ఉంటే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. 1/2 50% ఎగ్జాక్ట్ వాల్యూ. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. 300లో ఎన్నిసార్లు పోతుంది సార్? ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. 4 ఇది ఎగ్జాక్ట్ వాల్యూ, 4 ఎగ్జాక్ట్ వాల్యూ. 6 అప్రాక్సిమేటెడ్ వాల్యూ. ఈక్వల్ టు అని రాశాను కానీ అది అప్రాక్సిమేటెడ్ వాల్యూ. ఎందుకనంటే 6 అంటే 2 into 3. డినామినేటర్ పవర్ ఆఫ్ 2 వచ్చినా పవర్ ఆఫ్ 5 వచ్చినా నాకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. 2 and 5 కాకుండా ఏదొచ్చినా నాకు అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. అర్థమైంది కదా సార్? ఇది చూడండి సార్, చాలా ఇంపార్టెంట్. 1/7. నిన్న నేను భిన్నాలు దశాంశాల్లో ఇది చెప్పాను. 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. 1/7 నుంచి 6/7. 1/7 వాల్యూ ఎంత అంటే సార్ 14.2857. 14.2857. డినామినేటర్ 7 వస్తే ఈ 6 డిజిట్లే మళ్ళీ తిరుగుతాయని చెప్పి నేను నిన్న చెప్పాను. డినామినేటర్ 7 ఉంటే ఆ 6 డిజిట్లు మళ్ళీ తిరుగుతాయి. 2/7. న్యూమరేటర్ 2 తీసుకోండి. 2ని 10 తోటి మల్టిప్లై చేయండి. 2 10లు ఎంత? 20. 7 ఎన్నిసార్లు వెళ్తుంది 20లో? 7 2 14, 7 3 21, 2 సార్లు వెళ్తుంది. 2. దాని తర్వాత డిజిట్ రాయండి. దాని తర్వాత డిజిట్స్ సీరియల్ ఆర్డర్లో రాయండి. దాని తర్వాత డిజిట్స్ సీరియల్ ఆర్డర్లో రాయండి. 2/7 ఈజ్ 28.5714. 3/7. న్యూమరేటర్ ఎంత? 3. 3ని 10 తోటి మల్టిప్లై చేయండి. 3 10లు ఎంత? 30. 7 ఎన్నిసార్లు వెళ్తుంది 30లో? 7 4 28, 7 5 35, 4 సార్లు వెళ్తుంది. 4 ఎక్కడుందో చూడండి, అది దాని తర్వాత డిజిట్. డాట్ రిమైనింగ్ డిజిట్స్ సీరియల్ ఆర్డర్లో రాయండి. 42.8571. 42.8571. 4/7. న్యూమరేటర్ 4. 4ని 10 తోటి మల్టిప్లై చేయండి. 4 10లు ఎంత? 40. 7 ఎన్నిసార్లు వెళ్ళింది 40లో? 5 సార్లు వెళ్ళింది. 7 5 35, 7 6 42, 5 సార్లు. 5 ఎక్కడుంది? ఇది. అది దాని తర్వాత డిజిట్. డాట్ రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. రిమైనింగ్ డిజిట్స్ ఇన్ సీరియల్ ఆర్డర్. 57.1428. ఆర్ యు ఆల్ విత్ మీ? 5/7. న్యూమరేటర్ 5. 10తో మల్టిప్లై చేయండి. 5 10ల 50, 7 టైమ్స్ అంటే 71.4285. 71.4285. 6/7. 6 10లు ఎంత? 60. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 8 సార్లు వెళ్తుంది. 8 దాని తర్వాత డిజిట్. డాట్ 7142. 85.7142%. దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్.
ఇది మనము భిన్నాలు దశాంశాల్లో ఈ లాజిక్ చూసాము. డినామినేటర్ గనక 2 కానీ 5 కానీ కాకపోతే అది ఒక గ్రూప్ డిజిట్స్ మళ్ళీ రొటేట్ అవుతుందన్నాను. ఇదే ఇక్కడ 7 అవుతే P-1, ఆ 6 డిజిట్లు మళ్ళీ రొటేట్ అవుతున్నాయి. చాలామంది 14.28 దగ్గర ఆగిపోతారు. రైట్, వాళ్ళకు దాంట్లో ఉన్న ఇంటర్నల్ లాజిక్ తెలియదు. ఇక్కడ వరకు క్లియరా సార్? ఈ స్లైడ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ ఈ పాయింట్ రాశారంటే డినామినేటర్ పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 5, 2 and 5 ఉన్నప్పుడు డిజిటల్ సమ్ కూడా అరిథమెటిక్లో ఉపయోగపడుతుంది. అది కాకుండా ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది సార్? అక్కడ అది ఎగ్జాక్ట్ వాల్యూలు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూలకు నేను డిజిటల్ సమ్ యూస్ చేయలేను. అందరికీ క్లియరా సార్? ఎక్కడైతే స్టార్ మార్క్ పెట్టానో అవి ఎగ్జాక్ట్ వాల్యూలు కావు, క్లోజెస్ట్ వాల్యూలు. అవి క్లోజెస్ట్ వాల్యూలు. స్లైడ్ అయిపోగానే అలవాటు చేసుకోండి సార్. ఎస్ ఆర్ డౌట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి ప్రతి ఒక్కరు సార్. మీరు ఎస్ ఆర్ నో పెడితేనే ఉంటే నాకు మీ పేరు కూడా నాకు తెలుస్తుంది సార్, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? 1/7, 2/7 till 6/7 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక 5 minutes ఫండమెంటల్స్ రివైజ్ చేస్తున్నాను. రివైజ్ చేస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీగా ఉంటుంది. 1/8 ఇది పవర్ ఆఫ్ 2 కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ 12.5%. 3/8 3 times 12.5 37.5%. 37.5%. Next one, 4/8 1/2 5/8 5 times 12.5 62.5%. 5 times 12.5 62. ఇవన్నీ ఎగ్జాక్ట్ వాల్యూస్. 7/8 అంటే 1 minus 1/8. 1 ఏమో 100%, 1/8 ఏమో 12.5%. 100 minus 12.5 అది 87.5%. 1/8 అంటే 12.5%. 3/8 అవుతే రైట్ 3 into 3 times 12.5 37.5. 4/8 అవుతే 1/2. 5/8 అవుతే 5 times 12.5 62.5. 7/8 అవుతే 1 minus 1/8. 1 అంటే 100%, 1/8 ఉంటే 12.5%, 87.5. ఇది ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. చూడండి సార్. 1/9 2/9 సేమ్ స్ట్రక్చర్లో రాసుకోండి సార్. 3/9 and so on up to 8/9. 1/11 2/11 3/11 and so on up to 10/11 and so on up to 10/11. 1/9 2/9 3/9 and so on up to 8/9. 1/11 2/11 and so on up to 10/11. 9/11 గుర్తుపెట్టుకోండి. యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఈజ్ 911. యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఈజ్ 911. డినామినేటర్ కనుక 9 ఉంటే న్యూమరేటర్ని 11 తోటి మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2/9 2 times 11 which is 22.22. 3 times 11 which is 33.33. 4/9 4 times 11 which is 44.44. 8 times 11 88.88. 88.88. 1/9 is 1 time 11 11.11. 2/9 is 2 times 11 22.22. 3/9 is 3 times 11 33.33. 4 times 11 44.44.
8 times 11, it is 88.88. డినామినేటర్ 9 ఉంటే న్యూమరేటర్ని 11 తోటి మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 4/9 అవుతే 4 times 11 is 44.44. 7/9 అవుతే 7 times 11 is 77.77. దీని రివర్స్ కూడా ట్రూ. డినామినేటర్ 11 అవుతే న్యూమరేటర్ 9తో మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2 times 9 అవుతే 18.18. 3 times 9 అవుతే 27.27. 10 times 9 అవుతే 90.90. 10 times 9 అవుతే 90.90. 1/11 ఈజ్ డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 9 2 డిజిట్ నెంబర్లో ఎలా రాస్తాం? 09. 2 times 9 ఈజ్ 18.18. 3 times 9 is 27.27. 10 times 9 is 90.90. 9, 11 ఒకటే టెక్నిక్ మీద ముందుకెళ్తుంది. డినామినేటర్ 9 ఉంటే న్యూమరేటర్ని 11తో మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి, 2 సార్లు రాయండి. డినామినేటర్ 11 ఉంటే న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి, 2 సార్లు రాయండి. యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ 911. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్. 9, 11 ఇవి డినామినేటర్. ఇక్కడ చూడండి సార్, ఇది పవర్ ఆఫ్ 2 కాదు, ఇది పవర్ ఆఫ్ 5, 2 and 5 కాదు. అంటే ఇవన్నీ వాల్యూలు అప్రాక్సిమేట్ వాల్యూలు. కాబట్టి డినామినేటర్ 2 కానీ 5 కానీ 2, 5 కాకుండా ఏదొచ్చినా డిజిటల్ సమ్ అప్లైస్ చేయలేము. రికరింగ్ డెసిమల్స్కి డిజిటల్ సమ్ అప్లై చేయలేము. రికరింగ్ డెసిమల్స్కి డిజిటల్ సమ్ అప్లై చేయలేము. చాలా క్లారిటీ తోటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి సార్. కొన్ని ఇంపార్టెంట్ పర్సంటేజ్లు ఇక్కడ రాస్తున్నాను, దీని తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్దాము. 1/12, 1/17, 1/13 అన్నీ కూడా అప్రాక్సిమేటే సార్. 1/18, 1/19, 1/20, 1/21, 1/24, 1/25, 1/26, 1/27, 1/27, 1/27. 12, 17, 13, 18, 19, 20, 21, 24, 25, 26, 27. 1/1 చూద్దాం సార్. ఇక్కడ చూడండి, 18, 19, 20, 21. ఈజీ ఏంటి సార్? 1/25. మిగతా అన్నీ కూడా 0.25లో చేంజ్ అవుతుంది. డినామినేటర్ వాల్యూ తగ్గితే ఈ వాల్యూ పెరుగుతుంది, సో 5.25. డినామినేటర్ వాల్యూ తగ్గితే ఇది వాల్యూ పెరుగుతుంది, 5.5. డినామినేటర్ పెరిగితే ఈ వాల్యూ తగ్గుతుంది, 4.75. 4.75. 18, 19, 20, 21. 18, 19, 20, 21. ఈజీ వాల్యూ ఏంటి? 1/20. 1/20 ఏంటి? 5%. మిగతావి వాల్యూ తగ్గితే పర్సంటేజ్ పెరుగుతుంది, ఇది 5.25. వాల్యూ తగ్గితే ఇది పెరుగుతుంది, 5.5. వాల్యూ పెరిగితే ఇది తగ్గుతుంది, 4.75. 1/24, 25, 26, 27లో కరెక్ట్ వాల్యూ ఏంటి? ఇది 4. వాల్యూ తగ్గితే ఇది 0.15 పెరుగుతుంది. అన్నీ అప్రాక్సిమేటే కదా సార్, రైట్? ఇది వాల్యూ పెరిగితే ఇది 0.15 తగ్గుతుంది, ఇది 0.15 తగ్గుతుంది. 24, 25, 26, 27 ఇదేమో 0.15 డిఫరెన్స్లో ఉంది. 18, 19, 20, 21 ఇదేమో ±0.25 డిఫరెన్స్లో ఉంది, ±0.25 డిఫరెన్స్లో ఉంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 18, 19, 20, 21
18 ఎట్లయినా రికరింగే, అన్నీ అప్రాక్సిమేట్ వాల్యూలే, గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి 1/20 మీద అటాక్ చేద్దాం. 1/20 ఎంత? 5%. ఇదంతా 0.25. డినామినేటర్ వాల్యూ తగ్గితే పర్సంటేజ్ వాల్యూ పెరిగింది. 0.25 0.25 5.25 5.5 ఇదేమో 4.75. 24 25 26 27 1/25 ఏమో 4%. డినామినేటర్ తగ్గితే వాల్యూ పెరిగింది 4.15. ఇదేమో 3.85 3.7. 1/13 13 ఎన్నిసార్లు 100లో పోతుంది? 7 సార్లు, అది 2 సార్లు రాయండి. 12 100లో ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు. డినామినేటర్లో ఉన్న అంకెలను కూడండి. 1 + 2 ఈజ్ 3%. 17 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. 1 + 7 ఈజ్ 8. 1 + 7 ఈజ్ 8. ఇక్కడ వరకు మీకు అంత క్లియర్గా ఉంటే, ఇది ఎందుకు సార్ అని అంటే, ఈ మొత్తం చక్రవడ్డీ మీరు క్వశ్చన్లు కనుక చూస్తే అన్ని పర్సంటేజ్లు ఉంటాయి సార్. మనకు ఆ పర్సంటేజ్లు కన్వర్ట్ చేసుకోవడం తెలిస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఎలా అయినా ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ పర్సంటేజెస్ లేకున్నా ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ పర్సంటేజులు సార్. మొత్తం ఇవన్నీ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు 10%, రైట్, 20%, ఇవన్నీ మీకు ఇక్కడ కనబడేదంతా 5%, ఇవన్నీ కనబడుతుంది. ఇవన్నీ తెలిస్తే మీకు ఈజీ అయిపోతాయి. కన్వర్షన్ చేయకుండా చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంచెం సింప్లిఫై చేయడానికి. ఇదంతా నేను పర్సంటేజెస్ ఫౌండేషన్ క్లాస్లో చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని రైట్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్. 1/2 1/7 ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు కాలేజ్ పిల్లలకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇన్స్టిట్యూట్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? యాప్లో చూసే వాళ్ళకు 18 19 20 21 1/20 ఈజ్ 5%. ఇదేమో 18 19 20 21 ఇవన్నీ 0.25 డిఫరెన్స్లో ఉంటుంది. ఇవన్నీ 0.15 డిఫరెన్స్లో ఉంది. ఏ క్వశ్చన్ చూసినా కానీ మనము ఈ కాన్సెప్ట్స్నే ముందుకు తీసుకొని వెళ్తాము. సో ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా సార్. మన మొత్తం ఫోకస్ అంతా పర్సంటేజ్లో ఏమో ఈ టాపిక్, పర్సంటేజ్ శాతాలు దాని యూజ్ అయితే ఈ టాపిక్, మనము ఈ చక్రవడ్డీ మొత్తము ఈ టాపిక్, చక్రవడ్డీ అంతా కూడా ఈ టాపిక్. పర్సంటేజ్ ఇంక్రీజ్ మనకు ఎంత ఈజీ అయిపోతుందో చూడండి సార్. రైట్, ఈ ప్రాబ్లమ్స్ తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డింగ్. ఫస్ట్ కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకోవడానికి బేసిక్ ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ బిల్డింగ్ చాలా జాగ్రత్తగా చూడండి సార్. కాన్సెప్ట్ బిల్డింగ్ ఫస్ట్ ఏమో ఇనీషియల్ వాల్యూ 360, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏమో 25%, ఫైనల్ వాల్యూ ఎంత? ఒక 2-3 ప్రాబ్లమ్స్ చాలు మీకు అర్థమవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది. ఇనీషియల్ వాల్యూనేమో 360, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏమో 25%, రైట్. ఫైనల్ వాల్యూ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఇప్పుడే నేను డిస్కస్ చేశాను. 25% అంటే 1/4. 4 మీద ఎంత పెరిగింది? 1 పెరిగింది. 4 ఇంక్రీజ్ అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా బేస్ వాల్యూ. 4 మీద 1 పెరిగింది. ఇనీషియల్ వాల్యూ అనేది 4 మీద 1 పెరిగింది. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 5. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 5. 4 ఎంత అయింది? 360 అయింది. 5 ఎంత అవుతుంది? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా మల్టిప్లై చేస్తారు. 4 × 90, 5 × 90 450 మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 4 మీద 1 పెరిగింది, 4 మీద 1 పెరిగితే ఇది 5 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ?
5. 4 కాదు, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 360 ఇచ్చాడు. 4 90ల 360, 5 90లు ఎంత? 450, 5 90లు ఎంత? 450. ఇప్పటి నుంచి మీరు మొత్తం నంబరు అత్యంత కష్టమైతేనే కనుక్కుంటారు. ఇప్పటి నుంచి మీరు చూసే విధానం ఏంటంటే, ఇక్కడ చూడండి సార్, ఇనీషియల్ వాల్యూ 4, ఫైనల్ వాల్యూ 5. ఈ 4 ఏమో 360 అయింది. నాకు మొత్తం కాన్సంట్రేషన్ రైట్ మోస్ట్ నాన్ డిజిట్ మీదనే ఉంటుంది. రైట్ మోస్ట్ నాన్ డిజిట్ మీదనే ఉంటుంది. 4 6 అయింది. 4 ఏమో 6 అయింది. ఏ మల్టిపుల్ ఆఫ్ 4 నాకు 6ని తీసుకొని వస్తుంది చెప్పండి. 6 రావాలంటే ఏమేం రావాలి మనకు? 4 4ల 16, అంటే ఇది 4 టైమ్స్ కావచ్చు. 4 9ల 36. ఇది మీరు నేర్చుకోవాలి సార్. 4 ఏ మల్టిపుల్ అవుతే నాకు 6 వస్తుంది. 4 4ల 16 ఆర్ 4 9ల 360. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 9ల 36. సో ఇది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 4 అన్న కావాలి, లేకుంటే 9 అన్న కావాలి. అది అలా ఉంచుదాము. రైట్. సెకండ్ పాయింట్, సపోజ్ ఇది 9 అయిందనుకోండి. 5 9ల 45, 4 90ల 360, 5 90ల 450. 9 తోటి కనుక చేస్తే 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. మీరు చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేసినా, సిఐ ఎప్పుడు చేసినా, చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే మన చేతుల్లో 5 ఆయుధాలు ఉండాలి. ఆ 5 ఆయుధాలు మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆయుధం వచ్చేసరికి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. చాలా ఈజీగా క్యాల్కులేషన్ అయిపోతాయి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఒక్కొక్కటి మీకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత ఈ ఆయుధాలు ఎంత గొప్పవో మీకు అర్థమవుతాయి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ సిఐ చెయ్యాలి అని అంటే ఈ 5 ఆయుధాలు మీ దగ్గర ఉండాలి సార్. ఒకటేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఇంకోటేమో డివిజిబిలిటీ రూల్. 9 తోటి మల్టిప్లై అవుతే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9 తోటి మల్టిప్లై అవుతే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది డిజిటల్ సమ్. నాలుగోది సక్సెసివ్ పర్సంటేజ్. ఐదోది అప్రాక్సిమేషన్. మీకు మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ చక్రవడ్డీ దాంట్లో రైట్ నేను ఒక టేబుల్ ఇస్తాను, ఏది ఎప్పుడు ఉపయోగపడుతుందని. చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యాలి అని అంటే ఈ 5 ఆయుధాలు మీకు కరెక్ట్గా తెలుసుంటే ట్రెడిషనల్ ఫార్ములా జోలికే వెళ్ళరు. ఏంటి సార్ ఆ ఆయుధాలు? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 360లో రైట్ నుంచి లెఫ్ట్ వచ్చేటప్పుడు వచ్చే మొట్టమొదటి నాన్ జీరో డిజిట్నే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అని అంటాను. రైట్ మోస్ట్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పాయింట్ టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్తాను సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్, సక్సెసివ్ పర్సంటేజెస్, అప్రాక్సిమేషన్. ఈ 5 మీకు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా సిఐ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా సార్? సెకండ్ ఎగ్జాంపుల్ స్లోగా స్టడీగా 1 by 1 మీ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని పైకి తీసుకొని వెళ్తూ ఉంటాను సార్. ఇనీషియల్ వాల్యూ 420, పర్సంటేజ్ ఇంక్రీజ్ 28.5714%. ఫైనల్ వాల్యూ ఎంత?
ఇనీషియల్ వాల్యూ 420, రైట్, 420. ఫైనల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ 28.5714. మొత్తము ప్రాబ్లం చేయాల్సిన పని లేదు. 28.5714 ఇప్పుడే మనం చదువుకున్నాం. దాని వాల్యూ ఎంత? 2/7. ఇప్పుడే చదువుకున్నాం. దాని వాల్యూ ఎంత? 2/7. పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే 2/7. 7 మీద 2 పెరిగింది. 7 మీద 2 పెరిగింది. 7 మీద 2 పెరగడం అంటే 7 ఇనీషియల్ వాల్యూ అవుతే ఫైనల్ వాల్యూ ఎంత అయింది? 9 అయింది. 7 ఇనీషియల్ వాల్యూ అయితే ఫైనల్ వాల్యూ ఎంత అయింది? 9. కానీ క్వశ్చన్లో 7 కాస్త ఎంత అయిందన్నాడు? 420 అని అన్నాడు. ఒకటేంటంటే 7 60ల 420, 9 60ల 540, 9 60ల 540. ఇది ఒకటి. సపోజ్గా మీకు ఆన్సర్ ఆప్షన్లో 510, 520, 540, 560 అని ఉంది. పెద్ద పెద్ద నంబర్లకు చిన్న చిన్న ప్రాబ్లంల నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది చాలా చిన్నది. 7 × 60 ఈజ్ 420, 9 × 60 ఈజ్ 540. నేను ఇలా మొత్తం చేసే ఓపిక నాకు లేదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇదేమో 7, ఇదేమో 2. 7ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది సార్? 7 1ల 7, 7 2ల 14, 4, 7 3ల 21, 1, 7 4ల 28, 8, 7 5ల 35, 5, 7 6ల 42. అంటే 7ని దేంతోటి మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది? 6 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 9ని 6 తోటి చేస్తే 9 6లు ఎంత? 540. నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. సపోజ్గా ఒక స్మార్ట్ స్టూడెంట్ ఈ డౌట్ అడగొచ్చు, అనిల్ సార్ మరి 440 ఉంటే ఏం చేయాలి? 440 ఉంటే ఏం చేయాలి? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 7 కాస్త 2 అయింది. 7 6ల 42. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 6. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 6. ఇక్కడ కూడా 6 తోటి చెయ్యాలి. 9 6ల 6 అని అంటే 54, 4 వచ్చింది. కాబట్టి నాకు 440 వచ్చింది అనుకోండి. 6 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 6 అంటే 2 × 3. రెండో ఆయుధం ఏంటి? డివిజిబిలిటీ రూల్. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 6 అంటే 2 3ల. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద ప్రాబ్లంలు ఇట్లా ఎగిరిపోతాయి సార్. కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఈజీ నంబర్స్ వేసుకున్నాను. ఈ లాజిక్ అర్థమవుతే ఎస్ ఆర్ డౌట్ వస్తే అడగండి సార్. మొత్తము నంబర్ చేసి మీ యొక్క మ్యాథమెటిక్స్ తెలివి చూపెట్టాల్సిన పని లేదు. దయచేసి పని లేదు. మనకు ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే మన అటెన్షన్ ఉంటుంది. ఇక్కడ స్ట్రక్ అవుతే ఈ 5 ఆయుధాలు మనము సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తాం సార్. ఎక్కడెక్కడ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ని బట్టి యూజ్ చేస్తాం. ఈ 5 ఆయుధాలు ఆయుధాలు ఏంటి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్, సక్సెసివ్ పర్సంటేజ్, అప్రాక్సిమేషన్. ఎప్పుడు ఏది యూజ్ చేయాలనేది కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు చాలా క్లారిటీతో అర్థమవుతుంది. ఇది రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్. ఫైనల్ వాల్యూ 480. Percentage for example 9.09%. ఇనీషియల్ వాల్యూ. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా అడగండి సార్. ఫైనల్ వాల్యూ 480. పర్సంటేజ్ ఇంక్రీజ్ 9.09%. ఇనీషియల్ వాల్యూ ఎంత? 9.09. ఇదేమో 1/11. 1/11 అంటే
11 మీద 1 ఇంక్రీజ్ అయింది, 11 మీద 1 పెరిగింది. మీ ఎప్పుడు కూడా మీ ఆలోచన అనిల్ సార్ అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడు అలానే ఆలోచించండి సార్. ఫస్ట్ టైమే మీకు ఎగ్జామ్స్ క్లియర్ అయ్యే యాప్టిట్యూడ్ మాత్రమే మీరు అల్టిమేట్గా చేస్తారు సార్. 11 దాని మీద 1 పెరిగింది 12. నాకు ఇచ్చిన క్వశ్చన్ ఎంత? 480. మిగతా వాళ్ళు ఎలా చేస్తారు? 1240ల 480, 1140ల 440. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అని అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద ఉండాలి. 2 ఏమో 8 అయింది. 2 8 అయిందంటే 2 4 8, 2 4 8. సో ఇది కూడా 1 4 4. ఎక్కడైతే రైట్ మోస్ట్ మీకు 4 లేదో దాన్ని డైరెక్ట్గా తీసేయండి. ఫైనల్ వాల్యూ 480. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ 9.09%. లాజిక్ అర్థమైంది కదా? 4వ ప్రాబ్లం. ఇనీషియల్ వాల్యూ 450. percentage increase, for example 12.5%. మళ్ళీ సెకండ్ ఇయర్ 11.11%. ఫైనల్ వాల్యూ అంత. మొదటి సంవత్సరమేమో 12.5% పెరిగింది, రెండో సంవత్సరమేమో 11.11% పెరిగింది. ఇనీషియల్ వాల్యూ అంటే మనకు ముందున్న వాల్యూ, ఫైనల్ వాల్యూ అంటే ఈ 2 సంవత్సరాల్లో పెరిగిన దాని తర్వాత వచ్చిన ఫైనల్ వాల్యూ. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్. 12.5 అవుతే 1/8, 11.11 అవుతే 1/9. 8 కాస్త 1 పెరిగింది అంటే ఎంత అయింది? 9. 9 కాస్త 1 పెరిగింది ఏమైంది? 10. 9 కాస్త 10. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను హిమాయత్ నగర్లో ఉన్నాను అనుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లికి వెళ్ళాలి. హిమాయత్ నగర్ నుంచి కూకట్పల్లికి వెళ్ళేటప్పుడు మధ్యలో పంజాగుట్ట ఉంది. హిమాయత్ నగర్, హైదరాబాద్లో నేను హిమాయత్ నగర్లో ఉంటాను, కూకట్పల్లిలో నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. రైట్ మధ్యలో పంజాగుట్ట ఉంది. హిమాయత్ నగర్ నుంచి పంజాగుట్టకు నేను 3 రకాలుగా వెళ్ళొచ్చు. ఆటోలు వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, మెట్రోలు వెళ్ళొచ్చు. పంజాగుట్ట నుంచి కూకట్పల్లి నేను 2 రకాలుగా వెళ్ళొచ్చు. మొత్తం ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు? రైట్. ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. మొత్తం ఎన్ని వేస్ వెళ్ళొచ్చు? 6 వేస్లో వెళ్ళొచ్చు. ఏంటి సార్ అది? ఇక్కడ ఆటో తీసుకుంటా, ఇక్కడ బస్సు ఇది బస్సు అనుకో, ఇది మెట్రో అనుకో, ఇది ఆటో అనుకో, ఇది బస్సు అనుకో, ఇది మెట్రో అనుకో. ఇక్కడ ఆటో తీసుకుంటా, ఇక్కడ బస్ తీసుకుంటా, ఇక్కడ ఆటో తీసుకుంటా, ఇక్కడ మెట్రో తీసుకుంటా, ఇక్కడ బస్ తీసుకుంటా, ఇక్కడ బస్ తీసుకుంటా, ఇక్కడ మెట్రో తీసుకుంటా, ఇక్కడ బస్ తీసుకుంటా, మెట్రో తీసుకుంటా, ఇక్కడ మెట్రో తీసుకుంటా. దీని తర్వాత జరిగింది. ఒక దాని తర్వాత వన్ ఆఫ్టర్ ది అదర్. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. వన్ ఆఫ్టర్ అనదర్, ఒక దాని తర్వాత ఒకటి జరిగితే నేను ఇంటూ చెయ్యాలి, ఒక దాని తర్వాత ఒకటి చేస్తే ఇంటూ చెయ్యాలి. ఇక్కడ చూడండి సార్, 8 అనేది 1 పెరిగింది 9. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో 9 కాస్త 1 పెరిగింది 10.
సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చింది. సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చింది. ఒక దాని తర్వాత ఒకటి జరిగితే ఏం చెయ్యాలి? ఇంటూ చెయ్యాలి. ఎందుకు ప్లస్ చేయకూడదు? క్లారిటీ వచ్చింది కదా సార్. 8 కాస్త 1 పెరిగింది 9, 9 కాస్త 1 పెరిగింది 10. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కొంతేవో చేంజ్ జరిగింది, దాని తర్వాత సెకండ్ ఇయర్లో చేంజ్ జరిగింది. ఫస్ట్ ఇయర్లో 8 కాస్త 1 పెరిగింది 9, సెకండ్ ఇయర్లో 9 కాస్త 1 పెరిగింది 10. అందుకే ఇంటూ. ప్లస్ ఎందుకు కాదు అనే డౌట్ మీకు ఎవరికైనా వస్తే కూడా ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. 9, 9 క్యాన్సల్. 2 4 8, 2 4 8 ఆర్ ఇక్కడ చూడండి సార్, ఇది 8 అయింది, ఇది 10 అయింది, ఇది 10 అయింది, ఇది 8, ఇది 10, ఇది 8, ఇది 10 సార్. ఇదేమో 450, ఇదేమో 450 రైట్. మరి ఇక్కడ ఎట్లా చేయాలి సార్ అనే డౌట్ మీకు రాయొచ్చు. ఇదేమో 450 ఉన్నది ఇదే. సో 8 కాస్త 450 అయింది, 8 కాస్త 450 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్ రైట్. 450 మామూలుగా అయితే ఏం చేస్తారు? ఇది ఎంత అవుతుంది? 8 5 are 40, 8 6 are 48, 20 రైట్. 8 కాస్త 850 అవుతే 8 5 మల్టిపుల్లో ఎక్కడొస్తుంది చెప్పండి? 5 మల్టిపుల్లో ఎక్కడొస్తుంది? మనం చెప్పలేం కదా. 5 మల్టిపుల్లో అంటే ఇదేమవుతుంది? 450/8 అవుతుంది, అంతే కదా సార్. 450/8 అవుతుంది. అప్పుడు దాన్ని 2 తోటి పైన కింద చేస్తే ఏమన్నా వస్తుందా చూద్దాము రైట్. సో 900 divided by 16, 9 6 తోటి డివైడ్ అవుతుందా? 9 6 తో డివైడ్ అవుతుందా? కావట్లేదు. అప్పుడు ఏం చేద్దామో కూడా నేను చెప్తాను. 8 కాస్త 450 అయింది, 8 కాస్త 450 అయింది, 10 కాస్త ఏమవుతుంది? మనకి ఇంకో వచ్చిన ఆయుధం ఏంటి? ఇంకోటి నేను చెప్పిన ఆయుధం ఏంటి? అప్రాక్సిమేషన్ అనేది కూడా ఒక ఆయుధం అన్నాను. అప్రాక్సిమేషన్. ఇక్కడ మనం ఇట్లా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎగ్జాక్ట్ వాల్యూలు కానీ మనము మన తెలివిని చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి సార్, 8 50 ఎంత? 400. 8 50 400 ఇచ్చింది ఎంత? 450. ఆన్సర్ 50 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అంటే ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ 500. ఇచ్చిన ఆన్సర్ నుంచి మనము మ్యాక్సిమం ఎలిమినేట్ చేద్దాం. 8 60 ఎంత? 480. మనకు ఈజీ మల్టిపుల్స్ వేసుకొనే చూద్దాం. 8 60 ఎంత? 480. 10 60 ఎంత? 600. 60 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ 500 కంటే ఎక్కువ ఉండాలి, 500 600 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ల తోటి కూడా నేను మీకు చూపెడతాను ఎంత ఈజీగా ఎలిమినేట్ అవుతుందో, ఎంత ఈజీగా ఎలిమినేట్ అవుతుందో. మళ్ళీ చూస్తున్నాను సార్. ఇట్లా మీకు రాకపోతే ఏం చెయ్యాలి అనే క్వశ్చన్కే ఈ ప్రాబ్లము. 8 కాస్త 450 అయింది, 8 50ల 400, 8 60ల 450. 50కి 60కి మధ్యలో ఉంటుంది. 50 వేస్తే 500కి ఎక్కువ ఉండాలి, 600కి తక్కువ ఉండాలి. 500కు ఎక్కువ ఉండాలి, 600కు తక్కువ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్. ఆర్ యు ఆల్ నవ్ ఇక్కడ చూడండి. సపోజ్గా మీకు 36 into 25, 36 into 25, 36 into ఆర్ కొంచెం పెద్ద నంబర్ వేస్తాను. సపోజ్గా 1200 into 75 ఉంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోవాలి. రైట్, ఇది మీకు అర్థం అవ్వాలి సార్. అర్థం అవుతేనే చాలా ఆన్సర్ ఆప్షన్లు తీసేస్తారు. 1200 into 75 చెయ్యాలి. 1200 into 75. ఒకటి మనం ఏం చేస్తాము? సో 0 0 ఇక్కడ చూడండి సార్. చాలామంది ఇట్లా అలవాటు పడతారు. 75 2s are 150, 150 15, ఇది 90. 1200 into 75 ఎంత? 90,000. ఇది చెయ్యకుండా మనకు టక్కున 1200
75ని నేను 300/4గా రాసుకోవచ్చు కదా. 4 1s are 4 3s are 3 3s are ఎంత 9. 3 3s are ఎంత 9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ పాయింట్స్ రాసుకోండి సార్. పాయింట్స్ 25 తోటి 35 తోటి మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చెయ్యాలి? 25 ఉందనుకోండి, దాన్ని 50/2గా రాసుకోండి, 100/4గా రాసుకోండి. రైట్, డిపెండింగ్ అపాన్ ది క్వశ్చన్. సపోజ్గా 75 ఉందనుకోండి, 25 అంటే 100/4, 75 ఉంటే 300/4. 125 ఉందనుకోండి, దాన్ని 1000/8గా రాసుకోండి, దాన్ని 1000/8గా రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సపోజ్గా 32 48 ఇంటూ 125 ఉన్నది. 3248 ఇంటూ 125 ఉన్నది. ఏదో మన క్యాల్కులేషన్లో ఈ లాజిక్ వచ్చింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోవాలి. చూస్తూనే ఉంటే కొంచెం టెన్షన్ పడుతున్నాం. 3248 ఇంటూ 125 ఉంది. మనం దీన్ని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోవాలి. 125ని 1000/8గా రాస్తే అయిపోయింది ఆన్సర్. 8 4 8 6 6 1 6 1s are 6. ఇట్లా మీరు 10 పవర్ k బై నంబర్గా రాసుకోవడం మీరు తెలుసుకోవాలి. 125 అంటే 1000/8. 3248 ఇంటూ 125. రైట్, మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కావాలి సార్. మనకు రైట్ మోస్ట్ ఈ క్యాల్కులేషన్ చేసేంత ఓపిక మనకు లేదు. 3248 125ని 1000/8గా రాసుకున్నా. 8 4 32, 8 6 48, 406 ఇంటూ 1000, 6 1s are ఎంత 6. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత 6. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత 6. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా క్వశ్చన్ గనక ఇట్లా ఉందనుకోండి. సపోజ్గా 1236 ఇంటూ 225 అని ఉంది, ఇంటూ 225 అని ఉంది, ఇంటూ 225 అని ఉంది. రైట్, నా ఇక్కడ మీరు దీన్ని 1236ని 900/4గా రాసుకోవచ్చు కదా. 4 3s are 12, 4 9s are 36, 9 ఇంటూ 9 81. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద నేను చాలా ఎక్కువ ఫోకస్ పెడతాను సార్. రైట్, సో 1 2 3 6 ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతే ఈ 3 ఎగ్జాంపుల్ అర్థమవుతే 25 55 మల్టిపుల్స్ ఉన్నప్పుడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా కనుక్కోవాలో చాలా ఈజీగా తెలుస్తుంది. 75 అని అంటే 300/4, 125 అని అంటే 1000/8, 225 అని అంటే 900/4. సపోజ్గా 736 ఇంటూ సపోజ్గా మీకు ఎంత ఇచ్చాడనంటే ఫర్ ఎగ్జాంపుల్ 325 అని ఇచ్చాడు. 325 అని ఇచ్చాడు. దయచేసి మీ రైట్ చూపెట్టాల్సిన అవసరం లేదు. 4 ఇంటూ 189 ఇంటూ 325 అంటే ఇదంతా 1300 ఇంటూ 189, 3 9ల 27. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా సార్? 25, 125, 325. రైట్, ఎట్లున్నా ఎలా చెయ్యాలి? ఇంకా మనము చాలా అప్లికేషన్స్ మనం చూస్తున్నాం సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సార్. మీ క్యాల్కులేషన్లో చాలా యూజ్ అవుతుంది.